హలో అందరికీ. ఉసిరికాయలతో ఎంతో ఆరోగ్యం. ఉసిరికాయ టమాటా రసం రెగ్యులర్ రొటీన్లో యాడ్ చేసుకోండి, చాలా హెల్తీగా ఉంటుంది. దానికోసం 4-5 వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి బాగా కచ్చాపచ్చాగా దంచుకోండి. ఇలా నేను చూపిస్తున్నాను కదా, ఇలా కచ్చాపచ్చాగా దంచుకోండి. ఇలా 5 ఉసిరికాయలు తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. లోపల నుంచి గింజలు తీసివేయాలి. ఇలా 4 పచ్చిమిరపకాయలు, ఇందులో ఎండు కారం ఏం వేయము. ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న ఉసిరికాయలని ఒకసారి మిక్సీ పట్టండి. ఇలా ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత టమాటాలని యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్, ఎంత వీలైతే అంత మెత్తగా ఫైన్ పేస్ట్ చేయండి. ఎక్కువగా ఉడకాల్సిన అవసరం లేదు, అందువల్ల ఇప్పుడే ఫైన్ పేస్ట్ చేస్తే సరిపోతుంది. ఇలా ఫైన్ పేస్ట్ చేసుకున్న దాన్ని ఒక కడాయి పెట్టి ఆయిల్ పోసి మనం ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి చీలికలు వేసి వేయించండి. బాగా ఫ్రై చేయాలి. బాగా ఫ్రై అయితేనే ఆ ఘాట్ అనేది బయటకు వస్తుంది. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందు కచ్చపచ్చగా దంచి పెట్టుకున్న ఎల్లిపాయ మిరియాల పొడి ఉంటుంది కదా, అది కూడా ఇందులో వేసి బాగా వాసన వచ్చేంత వరకు వేయించండి. ఆ వాసన అనేది బయటికి రావాలి. మిరియాల ఘాటు కూడా బయటికి వస్తుంది బాగా ఫ్రై చేస్తే. ఇలా ఫ్రై చేసుకున్నాక బాగా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసి మళ్ళీ ఒకసారి కలిపి మనం ముందుగా పేస్ట్ చేసుకున్న ఉసిరికాయ టమాటో పేస్ట్ ఉంటుంది కదా, దాన్ని ఇందులో వేసి ఒకసారి కలపండి. జస్ట్ వేడి మీద ఒకసారి వేసి కలపడం వల్ల ఉడికినట్లుగా అవుతుంది. వేసి బాగా కలిపి కొద్దిసేపు అలా వదిలేయండి. కొంచెం వేసిన గ్రేవీ అనేది ఉడికి మెత్తగా అవుతుంది. ఇందులోనే పసుపు, రుచికి సరిపోయేంత సాల్ట్ వేసి ఒకసారి కలిపి మూత పెట్టి ఒక 2 మినిట్స్ అలా ఉంచండి. పసుపు పచ్చి వాసన అనేది పోతుంది. ఇలా బాగా ఉడికిన దాంట్లో వాటర్ పోయాలి. 1 లీటర్ వాటర్ పోసాను నేను. ఫుల్గా వాటర్ పోసి మూత పెట్టి ఒక్కసారి పొంగు వస్తే చాలు. ఇంకా ఎక్కువ బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇట్లా ఫుల్గా వాటర్ పోసి ఒకసారి కలిపి జస్ట్ ఒక్కసారి పొంగు వస్తే సరిపోతుంది. ఎక్కువ ఉడికించాల్సిన అవసరం లేదు. ఇలా ఒకసారి పొంగు వచ్చిన తర్వాత ఇంకా దింపి పప్పుచారుతో చాలా బాగుంటుంది. ఏ ఫ్రై కూరతో అయినా బాగుంటుంది. ఊరికే కూడా తినేయచ్చు అప్పడంతో. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ ఉసిరికాయ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉండడంతో రొటీన్ లైఫ్లో యాడ్ చేసుకోవడం వల్ల